ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే గాని ఆ నొప్పి విలువ తెలీదు కదా! మరి ఎవరినైనా సరే వదిలేయండి. అంతే, మనమేం చేయలేము. ఓకే. మనము ఈరోజు ఏం చూస్తున్నామంటే, ఇక్కడ యూజువల్‌గా నేను ప్రతిరోజు గ్యాస్‌ని క్లీన్ చేస్తాననమాట. క్లీన్ చేశాను. యూజువల్‌గా బొట్టయితే ఎప్పుడు పెట్టిందే లేదు. ఇప్పుడు 7, 8 ఇయర్స్ పెళ్ళయింది. కానీ ఎప్పుడు పెట్టిందే లేదు. క్లీన్ అయితే రోజు చేస్తాను. కానీ ఈ మధ్య కొంచెం భక్తి ఎక్కువ అదేదో అంటారు కదా! అది ఎక్కువైందనమాట. సరే, ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి ఫ్రైడే కదా అని చెప్పేసి పసుపు, కుంకుమ పెట్టాననమాట. కానీ పసుపు, కుంకుమ అది సెకండరీ అనమాట. డైలీ అయితే పొయ్యినైతే క్లీన్ చేయాలి. లేకపోతే అది మొత్తం అట్లే పొంగిపోయి, అట్లే పడిపోయి అలా ఉండడం వల్ల గ్యాస్ పాడైపోతూ ఉంటుంది. చూడడానికి కూడా కొంచెం నీట్గా అనిపించదు, అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత గ్యాస్ సేవ్ చేయాలంటే ఏం చేయాలంటే, మోస్ట్లీ సిమ్లో పెట్టి అన్నిటినీ కుక్ చేయడం వల్ల న్యూట్రిషన్స్ వాల్యూ కూడా అట్లే ఉంటాయి, ఏమీ పోవన్నమాట. కాబట్టి ఏదన్నా పప్పు కానీ బియ్యం కానీ ముందే నానబెట్టుకోండి. నేనైతే మోస్ట్లీ కొంచెమే అనమాట. మేము ఉండేది ముగ్గురమే, నేను, మా పాప, మా ఆయన, మా బాబు తినడు ఇంకా. అందుకనేసి నేను కొంచెమే పెడతాను. దాన్ని కూడా ముందు నానబెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ కడిగేసి నానబెట్టేస్తాను. నానబెట్టిన తర్వాత సిమ్లో పెట్టి విజిల్ తెప్పిస్తాను. మార్నింగ్ టైం అయితే ఫాస్ట్గా పెట్టేస్తాను, కానీ ఈ తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ చేసేటప్పుడైతే బాగా నానబెట్టే చేస్తాను. తర్వాత పెట్టేటప్పుడు కూడా సిమ్లో కొంచెం తగ్గించి పెడతాను. అదంతా పసుపు అనమాట, ఏమనుకోవద్దండి. అలా